భారతదేశ చరిత్రలో చీకటి రోజు, మారణ హోమానికి నిండిన 106 ఏళ్లు. భారత స్వాతంత్ర పోరాటంలో దారుణం చోటు చేసుకున్న రోజు. ఈ దారుణానికి సాక్షిగా నిలిచిన జలియన్ వాలా బాగ్ గురించి ఈ వీడియోలో విపులంగా తెలుసుకుందాం. జలియన్ వాలా బాగ్ భారత స్వాతంత్ర పోరాటంలో ఒక విషాదకరమైన చరిత్రకు సాక్షిగా, స్మారక చిహ్నంగా నిలిచిపోయిన ప్రదేశం. ఇంతకు ఈ జలియన్ వాలా బాగ్ ఎక్కడుంది? జలియన్ వాలా బాగ్ పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ నగరంలో ఉన్న జలియన్ వాలా బాగ్ భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రదేశం. ఈ ప్రదేశంలోనే బ్రిటిష్ జనరల్ రెజినాల్డ్ డైర్ ఆధ్వర్యంలో జరిగిన ఘోర హత్యాకాండ వేల మంది అమాయక భారతీయుల ప్రాణాలను బలికొనింది. ఈ సంఘటన భారతీయులపై బ్రిటిష్ పాలకుల అమానుష దోపిడీకి ఒక నిదర్శనంగా నిలిచింది. జలియన్ వాలా బాగ్ ఘాతుకానికి ముందు పరిస్థితులు. 1919లో బ్రిటిష్ ప్రభుత్వం రోలట్ చట్టం అనే ఒక కొత్త చట్టాన్ని అమలు చేసింది. ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ వ్యక్తినైనా కారణం లేకుండానే అరెస్టు చేయొచ్చు. అయితే ఈ చట్టం భారతీయుల ప్రాథమిక హక్కులను హరించే చట్టం కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. మహాత్మా గాంధీ, పండిట్ మధుమోహన్ మాలవ్య, డాక్టర్ సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లూ లాంటి నేతలు బ్రిటిష్ పాలనను ప్రశ్నిస్తూ నిరసనలను ప్రారంభించారు. అమృతసర్లో సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లూ అరెస్టుకు వ్యతిరేకంగా భారీ నిరసనలు జరిగాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు జనరల్ డైర్ కర్ఫ్యూ విధించాడు. ఆ రోజు అసలు ఏం జరిగింది? 1919 పంజాబీ ప్రజలకు బైసాఖీ పండుగ రోజు. ఆ రోజు సుమారు 15,000 మంది జలియన్ వాలా బాగ్లో గుమికూడారు. వాళ్లలో చాలా మంది పండుగ జరుపుకోవడానికి, కొందరు రోలట్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు అక్కడికి వచ్చారు. జలియన్ వాలా బాగ్ మారణ హోమం అదే అదునుగా భావించి జనరల్ డైర్ 90 మంది బ్రిటిష్ సైనికులతో జలియన్ వాలా బాగ్ను చుట్టుముట్టాడు. అక్కడ గుమికూడి ఉన్న ప్రజలు ఆ ప్రదేశం విడిచిపోవడానికి వీల్లేకుండా బయటకు వెళ్లే అన్ని గేట్లు మూసేసి అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులను ప్రారంభించాడు. హత్యాకాండ సుమారు 10 నిమిషాల పాటు నిరంతరంగా జరిగిన కాల్పుల్లో 1000 మందికి పైగా అమాయకులు ప్రాణాలను కోల్పోయారు. వేల మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు. జలియన్ వాలా బాగ్ మారణ హోమం ఇటు భారతదేశంతో పాటు అంతర్జాతీయ సమాజాన్ని కుదిపేసింది. ఈ ఘటనకు నిరసనగా మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించగా, రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ పురస్కారాన్ని తిరస్కరించారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిస్పందన. మొదట్లో బ్రిటిష్ ప్రభుత్వం జలియన్ వాలా బాగ్ ఘటనను సమర్థించేందుకు ప్రయత్నించింది. కానీ ప్రజల నిరసనలతో 1920లో హంటర్ కమిషన్ ఏర్పాటు చేసి ఈ సంఘటనను దర్యాప్తు చేయించింది. జనరల్ డైర్ దోషిగా తేలిన అతనికి ఎటువంటి శిక్ష విధించకపోవడం గమనార్హం. ఉద్ధమ్ సింగ్ ప్రతీకారం. జలియన్ వాలా బాగ్ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన ఉద్ధమ్ సింగ్ ఈ ఘటన జరిగి 21 సంవత్సరాల తర్వాత 1940లో లండన్ వెళ్లి ఈ హత్యకు కారణమైన బ్రిటిష్ గవర్నర్ మైకేల్ ఓడ్వైర్ను కాల్చి చంపి భారత స్వాతంత్ర పోరాట వీరుడిగా చరిత్రలో నిలిచిపోయారు. ప్రస్తుతం జలియన్ వాలా బాగ్ ఒక జాతీయ స్మారకంగా మార్చబడింది. ఆ ప్రదేశంలో జలియన్ వాలా బాగ్ మెమోరియల్ ఉంటుంది. ఆ దారుణానికి సాక్ష్యంగా ఇప్పటికీ అక్కడ గోడలపై బుల్లెట్ గాయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ ప్రదేశం భారతదేశ స్వాతంత్ర పోరాట త్యాగాలను స్మరించుకునే ఒక పవిత్ర స్థలం, ఒక చారిత్రక స్మారక చిహ్నం.